బాబా చెప్పురా. కేదార్నాథ్లో చూడవలసిన ప్రదేశాలు ఏంది బావా? చాలా మంచి ప్రశ్నరా. ఈరోజు నీకు కేదార్నాథ్లో ఏమేమి చూడాలో అన్నీ క్లియర్గా చెప్తా. నమస్తే, నేను మీ హైదరాబాద్ బుల్లెటర్ పూర్వచంద్ర గంజి. ఈరోజు మీకు కేదార్నాథ్లో చూడాల్సిన ముఖ్యమైన ప్లేసులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కేదార్నాథ్ రాగానే ఫస్ట్ మనమైతే మెయిన్ టెంపుల్ ఉన్నటువంటి కేదారేశ్వర దర్శనం అయితే చేసుకోవాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగమైనటువంటి కేదారేశ్వరుడు ఈ మంచు కొండలలో అయితే కొలువై ఉన్నాడు. ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. కేదార్నాథ్లో ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు అయితే స్పర్శ దర్శనం అయితే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అలంకరణ దర్శనం అయితే ఉంటుంది. సాయంత్రం 7 గంటలకి మహా అద్భుతమైన హారతి కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. ఈ హారతి కార్యక్రమాన్ని ఎవరు కూడా మిస్ కావద్దు, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక రెండవది బాబా భైరవనాథ్ మందిర్. కేదార్నాథ్ మందిర్కి ఎగ్జాక్ట్గా ఎడం వైపు 800 మీటర్లు కొండ మీదకి ఎక్కేసి వచ్చే గుడి పేరే బాబా భైరవనాథ్. బాబా భైరవనాథ్ కేదార్నాథ్ మొత్తానికి క్షేత్రపాలకుడు. ఈయననే సుప్రీం హీరో, ఈయననే సర్వ సైన్యాధ్యక్షుడు. కేదార్నాథ్కి వచ్చే ప్రజలందరినీ ఎల్లవేళలా కాపాడుతూ వాళ్ళని ఆశీర్వదిస్తూ కేదార్నాథ్ మొత్తాన్ని రక్షించే ఏకైక వ్యక్తే బాబా భైరవనాథ్. బాబా భైరవనాథ్ గుడి నుంచి చూస్తే కేదార్నాథ్ వ్యాలీ మొత్తం చాలా అద్భుతంగా కనబడుతుంది. కాబట్టి కేదార్నాథ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా బాబా భైరవనాథ్ దర్శనం చేసుకోండి. ఇక మూడవది రేతస్ కుంద్. కేదార్నాథ్ గుడికి ఎగ్జాక్ట్గా ఎడం వైపున 200 మీటర్లు ముందరికి వస్తే మనకి ఈ కుంద అయితే కనబడుతుంది అనమాట. ఈ కుంద అంటే ఏం లేదు, నీటి గుండం అనమాట. లోపల శివుడు ఉంటాడు, ప్లస్ నీళ్ళ గుండం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనము హర్ హర్ మహాదేవ్ అంటే నీటి గుండంలోకి వెళ్ళి బుడగలు అయితే వస్తాయి. ఇక చూడరు మ్యాజిక్. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. సుశీర్ కదా, కేదార్నాథ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ రేతస్ కుందుకు రండి, హర్ హర్ మహాదేవ్ అనండి, ఈ అద్భుతాన్ని ఆస్వాదించండి. ఇక నాలుగోది భీమ్శిల. ఈ భీమ్శిల గుడికి ఎగ్జాక్ట్లీ వెనక వైపే ఉంటుంది. 2013 సంవత్సరంలో కేదార్నాథ్లో అతి భయంకరమైన వరదలు అయితే వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఒక పెద్ద రాయి అయితే వచ్చి గుడిని కాపాడిందంట. ఎగ్జాక్ట్లీ గుడికి వెనక భాగాలనే ఉంటుంది. సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ రాయిని పంపించి గుడిని కాపాడిన అని అంటారు. చూడడానికి ఇది భీముని లెక్క ఉంది కాబట్టి దీనికి భీమ్శిల అని అయితే పేరు పెట్టిరు. ఇక ఐదవది ఆదిశంకరాచార్యుల విగ్రహం. ఆదిశంకరాచార్యులు కేదార్నాథ్లోనే మరణించారు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉండే. 2013 సంవత్సరంలో వరదల వల్ల ఆ సమాధి కొట్టుకొని పోతే అదే ప్లేస్లో ఆయన విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. ఇది ఎగ్జాక్ట్లీ టెంపుల్కి వెనక భాగాలనే ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. ఇలాంటి మంచి వీడియో కోసం యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేదార్నాథ్కి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని ట్యాగ్ చేయండి. నాతో కేదార్నాథ్ రావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, మీకు రెస్పాండ్ అవుతా. మనం కేదార్నాథ్ ట్రిప్కి ప్లాన్ చేద్దాం. కేదార్నాథ్కి వెళ్ళి ఈ ప్లేసెస్ అన్నిటిని దర్శనం చేసుకుందాం. చలో, ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.